జగన్మాతను కొలిచే పవిత్రమైన 9 రాత్రుల పండుగే దేవీ శరన్నవరాత్రులు. ఈ పండుగ వెనుక ఒక గొప్ప కథ ఉంది. మహిషాసురుడు అనే రాక్షసుడి అరాచకాలను భరించలేక దేవతలందరూ ఆ ఆదిపరాశక్తిని వేడుకగా ఆమె దుర్గాదేవిగా అవతరించి ఆ రాక్షసుడితో 9 రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది. చివరికి 10వ రోజున అతడిని సంహరించి లోకాలను శాంతిని ప్రసాదించి ఆ విజయానికి గుర్తుగానే మనం విజయదశమి జరుపుకుంటాం. ఈ 9 రోజులు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో ఒక్కో రూపంలో భక్తులను కరుణిస్తుంది. ఈ నవరాత్రులను 3 భాగాలుగా విభజించి చూస్తారు. మొదటి 3 రోజులు అమ్మవారిని మహాకాళిగా, మధ్య 3 రోజులు మహాలక్ష్మిగా, చివరి 3 రోజులు మహాసరస్వతిగా ఆరాధిస్తారు. మహాకాళి రూపంలో మనలో ఉన్న చెడు గుణాలను, అహంకారాన్ని, కోపాన్ని నాశనం చేస్తుంది. ఈ కోవెలలోనే 3వ రోజున అమ్మవారిని ఆరాధించడం చాలా ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన విజయవాడ మరియు శ్రీశైలంలో అమ్మవారు ఏ రూపాల్లో కొలువుదీరుతుందో ఆ రూపాల వెనుక కథలు, వాటిలోని అసలైన అర్థాలు, పూజ చేసే పద్ధతులను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రుల 3వ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులను దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారు రత్నాలు పొదిగిన సింగారు సింహాసనంపై కూర్చొని గొప్ప వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ధరించిన బంగారు నగలు, పట్టు వస్త్రాలు ఆమె గొప్పతనానికి, వైభవానికి గుర్తులుగా ఉంటాయి. అమ్మవారి ముఖంలో 1000 చంద్రుల కాంతి కనిపిస్తుంది. ఆ తల్లిని చూసిన వారికి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ రూపంలో అమ్మవారు తన కుడి చేతిలో అన్నాన్ని వడ్డించే బంగారు గరిటను, ఎడమ చేతిలో అన్నంతో నిండిన పాత్రను పట్టుకొని ఉంటుంది. ఇది కేవలం ఒక అలంకారం కాదు, ఈ లోకంలోని అన్ని ప్రాణుల ఆకలిని తీర్చే తల్లిని తానేనని చెప్పే ఒక గొప్ప సందేశం. అన్నపూర్ణ అనే పేరులోనే గొప్ప అర్థం ఉంది. అన్నం అంటే ఆహారం, పూర్ణ అంటే నిండినది, అంటే అన్నానికి ఎటువంటి లోటు లేకుండా ఎల్లప్పుడూ నిండుగా ఉండే తల్లి ఆమె. ఈ రూపం వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. ఒకసారి కైలాసంలో శివుడు ఈ లోకంలోని సమస్తం, మనం తినే ఆహారం కూడా మాయ, అంటే ఒక భ్రమ అని అంటాడు. ఈ మాటలు విన్న పార్వతీదేవి అన్నం ఎంత ముఖ్యమో శివుడికి తెలియజేయాలనుకుంటుంది. వెంటనే ఆమె మాయమైపోతుంది. జగత్తును నడిపించే ఆ శక్తి స్వరూపిణి అదృశ్యం కావడంతో భూలోకంలో పెద్ద ఆపద వస్తుంది. భూమిపై పచ్చదనం పోయి పంటలు పండక భయంకరమైన కరువు ఏర్పడుతుంది. దేవతలు, మనుషులు, సర్వప్రాణులు ఆకలితో బాధపడటం మొదలు పెడతారు. చివరికి స్వయంగా ఆ శివుడు కూడా ఆకలితో బాధపడి చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని ముల్లోకాలు తిరుగుతాడు. కానీ ఎక్కడ ఆయనకు పిడికడ అన్నం కూడా దొరకదు. అప్పుడు ఆయనకు కాశీనగరంలో ఒక చోట ఎంతమందికైనా లేదనకుండా అన్నదానం జరుగుతోందని తెలుస్తుంది. ఆకలితో అక్కడికి వెళ్లిన శివుడు అక్కడ అన్నం వడ్డిస్తున్నది తన భార్య పార్వతీదేవి అని తెలుసుకుంటాడు. ఆమె అన్నపూర్ణేశ్వరిగా అవతరించి అక్షయ పాత్రతో అందరి ఆకలి తీరుస్తూ ఉంటుంది. తన తప్పును తెలుసుకున్న శివుడు ఆ తల్లి ముందు భిక్ష కోసం చెయ్యి చాచి నిలబడతాడు. అన్నం మాయ కాదు, ప్రాణకోటికి జీవనాధారమని అంగీకరిస్తాడు. ఈ కథను గుర్తుగానే విజయవాడలో అన్నపూర్ణాదేవికి అలంకారంలో అమ్మవారి పక్కన శివుడు ఆది భిక్షువుగా దర్శనమిస్తాడు. ఈ తల్లిని ఆరాధించడం మన కడుపు ఆకలినే కాదు, మన మెదడుకు కావలసిన జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఆ ఆది శంకరాచార్యులు రచించిన అన్నపూర్ణ స్తోత్రంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థ్యం భిక్షాం దేహి చ పార్వతి అని అమ్మవారిని వేడుకుంటారు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అన్నానికి కాదు, జ్ఞానానికి, వైరాగ్యానికి కూడా లోటు ఉండదని నమ్మకం. ఈ రోజున భక్తులు ఇంట్లో దీపారాధన చేసుకుని అత్యంత శ్రద్ధతో పురుషార్థ పద్మపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే అమ్మవారి పూర్తి దయ మనకు దొరుకుతుంది. ఈ రోజున అమ్మవారిని పూజించడంతో పాటు మనకు తోచినంతతో ఆకలి ఉన్నవారిని అన్నదానం చేయడం అత్యుత్తమైనవి పని. అన్నాన్ని గౌరవించడం, వృధా చేయకపోవడం కూడా ఆ తల్లిని పూజించడంతో సమానం. విజయవాడలో శాంతంగా కనిపించే అమ్మవారే శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబికాదేవి నవరాత్రుల 3వ రోజున శ్రీ చంద్రఘంటాదేవిగా చాలా శక్తివంతమైన, కోపంగా ఉన్న రూపంలో కనిపిస్తుంది. ఈ రూపం ధైర్యానికి, బలానికి, పరాక్రమానికి గుర్తు. అమ్మవారిని ఈ రూపంలో చూస్తేనే మనలో ఉన్న భయాలు, అనుమానాలు అన్నీ పోతాయి. చంద్రగంట అనే పేరులో చంద్ర అంటే చంద్రుడు, గంట అనేది గంట. అమ్మవారి నుదుటిపై గంట ఆకారంలో ఉండే నిలవంక ఉండటం వల్ల ఆమెకు ఈ పేరు వచ్చింది. శివుడితో పెళ్లి అయ్యాక పార్వతీదేవి తన నుదుటి మీద నిలవంకను పెట్టుకొని ఈ శక్తివంతమైన రూపంలోకి మారిందని పురాణాలు చెబుతాయి. ఈ రూపం అందం, పరాక్రమం రెండూ కలిసిన గొప్ప రూపం.
ఆమె నుదిటిపై ఉన్న చంద్రుడు శాంతికి చిహ్నమైతే ఆమె చేతిలో ఉన్న ఆయుధాలు చెడును నాశనం చేయడానికి సంకేతం. ఈ రూపంలో అమ్మవారు 10 చేతులతో సింహాసనంపై కూర్చుని ఉంటుంది. తన 10 చేతులతో త్రిశూలం, గద, ఖడ్గం వంటి ఆయుధాలను పట్టుకొని ఉంటుంది. ప్రతి ఆయుధానికి ఒక అర్థం ఉంది. త్రిశూలం అంటే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలపై ఆమెకు ఉన్న పట్టును సూచిస్తుంది. ఖడ్గం మనలో ఉన్న అజ్ఞానాన్ని నరికే పదునైన జ్ఞానానికి గుర్తు. ఇలా ప్రతి ఆయుధం భక్తులను అన్ని వైపుల నుండి, అన్ని రకాల ఆపదల నుండి కాపాడడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతుంది. అమ్మవారు యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఆమె నుదిటిపై ఉన్న చంద్రగంట నుండి వచ్చే శబ్దం రాక్షసులకు పీడకలలా వినిపించి వాళ్లను భయంతో వణికిపోయేలా చేస్తుందని దేవి భాగవతం చెబుతుంది. ఈ తల్లిని ఆరాధించడం వల్ల మనలోని చెడు శక్తులు, శత్రువుల భయాలు, మన జాతకంలో ఉండే దోషాలు పోతాయి. ఆమె పూజ మన శరీరంలోని మణికాపుర చక్రాన్ని యాక్టివ్ చేసి మనలో ఉన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది. చంద్రఘంటాదేవికి తుమ్మిపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని తుమ్మిపూలను ఆమె పాదాల దగ్గర ఉంచి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని పఠించాలి. పిండంజ ప్రవరారుఢ చండకోప అస్త్రఖైర్యత ప్రసాదం తనుత్తే మహీయ చంద్రఘంటేంత విశ్రుతః. ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా అమ్మవారు సంతోషించి మనల్ని అన్ని రకాల శత్రుబాధల నుండి కాపాడుతుంది. ఇక నైవేద్యంగా ఈ తల్లికి కొబ్బరి అన్నం అంటే ఇష్టం. కొబ్బరికాయను హిందూ ధర్మంలో పవిత్రంగా భావిస్తారు. అలాంటి కొబ్బరితో చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ విధంగా నవరాత్రుల 3వ రోజు మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. జీవితంలో విజయవంతం కావాలంటే అన్నపూర్ణాదేవిలా అందరినీ పోషించే కరుణ, ప్రేమ ఎంతో అవసరం. చంద్రఘంటాదేవికి మనల్ని మనం కాపాడుకోవడానికి, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం, శక్తి కూడా అంతే అవసరం. ఈ 2 రూపాలను పూజించడం ద్వారా మనకు డబ్బు, సంపదలే కాకుండా మనసుకు కావాల్సిన ధైర్యం కూడా దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.